స్టేట్ అండి అది. చాలా బ్యూటిఫుల్ స్టేట్ అండి అది. ఆ అవును. స్థితి అంటే నేను లేను అనే స్థితి చాలా మంచి స్థితి. మీరెక్కడో స్వస్థలం పైనంటే ఏ అర్ధ బిందు పైకెళ్ళిపోయారేమో మీరు. సాధారణంగా నాకు ఆ బిందు కూడా దాటేసారనే ఫీల్ అవుతానండి. సాధారణంగా ఫోకస్ రోజు డైలీ రొటీన్‌లో కూడా అక్కడే ఉండడానికి ప్రయత్నిస్తాను. చాలా మంచిదండి. ఇది అది దీన్ని అందరితో షేర్ ఇవాళ మీ చేయాలి. దీంట్లో అంటే ఇవాళ మీ దీంట్లో ఉండడానికి ప్రయత్నిస్తా. ఇవాళ ఏమిటంటే కంటిన్యూస్‌గా అక్కడే ఉండిపోయాను. చాలా బాగా అనిపించిందండి. ఆ! అంటే మాతాజీ అన్నది ఒక మాట ఆవిడ అంటారు కదా! హ్మ్. డ్రాప్ ఎళ్లి ఓషన్‌లో కలిసిపోవాలన్న టైప్‌లోను. కరెక్ట్ ఆ! అండి. అదే అనిపించిందేమో అని చాలా ధన్యవాదాలు. అమ్మ దివ్య చరణారవిందాలకి అయితే అనంత కోటి వందనాలు, కృతజ్ఞతలండి. మీకు మీ అమ్మ యొక్క ఉత్తమ పరికరం మీకు ధన్యవాదాలండి. జయశ్రీ మాతాజీ. हेलो जय श्री माता जी. जय श्री माता जी. హలో అన్న. చెప్పండి జయశ్రీ మాతాజీ. నేను సహయోగం చేస్తా. కొద్దిగా డౌట్ ఉందన్న, అడగనా? చెప్పండి. నేను 5 సంవత్సరాలు అవుతుంది సహయోగం చేస్తున్నా. అయితే ఎప్పుడు నాకు ఏదో ఒకటి నొప్పి ఉంటది. కడుపులో నొప్పి ఉంటది. పూరా శరీరం అంతా నొప్పిగా ఉంటదన్న ఒక్కొక్కసారి. మోకాళ్ళ నొప్పులు చాలా, అంటే చెప్పాలంటే ఒక్క నొప్పి ఉండది. ఏదో చెప్తుంటే ఇంకొక జాగాలో నొస్తుంటది. ఇక మెడల నొప్పులు ఉన్నాయి బాగానే. ఈ మొత్తం 3 రోజుల నుంచా? హాస్పిటల్ ఏమైనా ఉందా? ఏందన్నా? వామిటింగ్స్, డొక్కలో నొప్పి. తిండి వెళ్తుందా? డొక్కల్లో కూడా వస్తదన్న. ఈపులో మొత్తం నొప్పి ఉంటది. ఒకటి మీరు వినండి. అదంతా సరే, మీకు ఎలాగో ఒక ఎక్స్‌పీరియన్స్ మీది, ఫిజికల్ ఎక్స్‌పీరియన్స్ అనుకోండి. ఇవాళ ఎలా అనిపించింది మీకు? ఎందుకంటే అదంతా ఇవాళ నాకు ఫస్ట్ టైం అన్న ఇది. నేను అది విరాట్ ఉంది, ఆ గ్రూప్‌లో చేస్తుంటా నేను. ఏదో ఈరోజుకి ఫోన్ చూస్తుంటే ఇప్పుడే వచ్చింది ఇది. అంటే నాకు తెలుగే వస్తుండే ఫస్ట్. ఇక్కడ మహారాష్ట్రకి ఇచ్చిండ్రు నాకు. కాకపోతే మధ్యలో నాకు తెలుగు మాట్లాడడం అంటే, ఎవరితోని మాట్లాడడం అంటే ఇక్కడ తెలుగు వాళ్ళు లేరు. మహారాష్ట్రలో ఉంటది నేను ఇక్కడ. ఈ రోజు ఇప్పుడు నేను ఇది ఇవాళ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందంటే, అంటే కొద్దిసేపు కూర్చున్నారా? ఈ రోజు నేను ఆన్‌లైన్ ఇది చేయలేనండి. నేను మెడిటేషన్ చేయలేను ఈ రోజు పొద్దున్న. కూర్చున్నాను ఇక్కడ. నేను ఇది చేయలేను. అంటే చేస్తే నాకు అనుభవం ఏదో వచ్చేది కదా! చేయలేదన్నమాట. ఓకే. నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఎప్పుడన్నా అయితే అప్పుడు రండి మీరు. ఇది నా గ్రూప్‌లో నాకు జాయిన్ చేయండి అన్న ఈ నంబర్. గ్రూప్ లేదండి నాది. మాది గ్రూపే లేదు. నేను అలా గ్రూప్‌లో మాకేం లేదు. పూర్ణ గారు చేస్తారు. నేను గ్రూప్‌లో జాయిన్ అయ్యాను. అదర్‌వైజ్ నేను అందరికీ అదే చెప్తాను. మీరు ఇండివిడ్యువల్లీ మెడిటేట్ చేయాలి. ఇండివిడ్యువల్లీ శ్రీ మాతాజీతో కనెక్ట్ అవ్వాలి. అది ఇలాంటి సెషన్స్ ఎప్పుడో అప్పుడు కొన్ని నెలల్లో ఒకసారి అయితే పర్వాలేదు. రెగ్యులర్‌గా అవ్వకూడదు అని నా అభిప్రాయం ఇది. రెగ్యులర్‌గా శ్రీ మాతాజీ లెక్చర్స్ ఉన్నాయి. ఆ తర్వాత అదైతే నేను మరాఠీలో ఉంటది స్పీచ్, ఇంగ్లీష్‌లో నాకు అర్థం కాదు. ఏం పర్వాలేదు. మీరు పెట్టుకోండి. మీ ఎయిమ్ ఏముండాలి? మీ ధ్యేయం ఏముండాలంటే నిర్విచారంలోకి దిగాలి. ఆ స్పీచ్ 10 నిమిషాలు పెట్టుకోండి. అర్థం కాలేదనుకోండి, మీరు ఆపేసేయండి. ఆపేసి మీరు సైలెన్స్‌లో కూర్చోండి. సైలెన్స్‌లో తల్లి నేను శ్రీ మాతాజీ నేను నిర్విచారంలోకి వెళ్ళాలి. మీరు ప్రార్థించండి. మీరు నన్ను తల్లి తీసుకెళ్ళండి నిర్విచారంలో. అంతే, ప్రార్థించి కూర్చోండి. 10 నిమిషాలు, 15 నిమిషాలు, అరగంట కూర్చోండి. అంటే పొద్దున నేను 4 గంటలకు డైలీ చేస్తూనే ఉంటాన్నా. డైలీ నేను మెడిటేషన్ పొద్దున 4 గంటలకే చేస్తా. మెడిటేషన్ అంటే నిర్విచారంలోకి దిగాలి. థాట్‌లెస్‌లోకి దిగాలి. మరి అది సాధ్యం అవ్వట్లేదు నాకు. అది ఎందుకో ఏమో. సైలెన్స్‌లో కూర్చోండి. మీరు ట్రై చేయండి. పూర్ణ గారి టచ్‌లోకి రండి. వాళ్ళ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ జాయిన్ అవ్వండి.
ఆ ఎక్కువ గ్రూప్ లో మీరు జాయిన్ చేయండి అన్న, ఇక నాకు తెలియదు. ఉన్నా కానీ జయశ్రీ మాతాజీ అండి, మేము జాయిన్ చేస్తాంలేండి. నెక్స్ట్ వేరే వాళ్ళు మాట్లాడండి. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జయశ్రీ మాతాజీ అండి. జై శ్రీ మాతాజీ. చక్కగా చేయించారండి. చాలా ఆనందంగా ఉంది. మీరు అన్నట్టు చక్రాలు అవి పట్టుకోవడం అనేది సహజం. అవి పక్కన పెట్టి మేము చక్కగా కూర్చోగలిగామండి మంచి స్థితిలో. ఆనందంలోనే ఉండాలండి, ఆనందమే పొందాలి, ఇంకా ఎదగాలని కోరిక అండి. చాలా బాగా జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. చాలా బాగుందండి. మెడిటేషన్ వెరీ స్టార్టింగ్ లో పొందిన స్థితి మళ్ళీ ఇప్పుడు చూసినట్టు అనిపించింది. కంటిన్యూస్ గా వైబ్రేషన్స్, అసలు ఆ పైనుంచి ఫౌంటైన్ లాగా అసలు ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు, అంత హైట్ నుంచి వచ్చేస్తున్నట్టు అనిపించింది. ఇప్పటికీ అదే కూలింగ్ చేతుల్లో సహస్రారంలో అలాగే ఉంది. ప్లస్ రెండు బ్యాలెన్స్డ్ గా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మన సుషుమ్న నాడి వెడల్పుగా అయిపోయినట్టు కూడా అనిపిస్తుంది మనకి. అనిపించిందండి. ఇవన్నీ మనం రెగ్యులర్ గా చేసిన ఈ స్థితి మాత్రం ఎప్పుడు ఇంతలాగా మేము అనుభూతి చెందలే. చేయొచ్చండి, అంటే మనం టైం ఇవ్వం. అంటే ఇది వాచ్ని చూస్తూ కూర్చుంటాం, 15 నిమిషాలు అయిపోగానే బంధం వెళ్ళిపోతాం. అలా కాదు, అది మనం పరమాత్ముడి టైంలో బంధనం వేయలేం, టై చేయలేం. శ్రీ మాతాజీ గంటన్నరలో ఇవ్వాలంటే గంటన్నర కూర్చోవాల్సిందే. అది మన చేతిలో లేదు. అరగంటలో అయిపోవాలి శ్రీ మాతాజీ అనే బంధనం శ్రీ మాతాజీ మీద మనం పెట్టలేం. కూర్చోవాలి, టైం ఇవ్వాల్సిందే. అంటే భోజనం చేస్తున్నప్పుడు ఒక ముద్ద తక్కువ తినకుండా ఎందుకు లేవరు, మొత్తం కడుపు నిండా నిర్వికార స్థితి వచ్చింది అని మేము భావిస్తాం గానీ, అంటే ఆలోచన లేని స్థితి. అసలు ఇది ఎలా ఉందంటే అసలు పూర్తిగా ఇంకా అన్నిటినీ దాటి పూర్తి సైలెన్స్. ఎంతసేపు అయినా, ఒక అరగంట అయినా సరే ఇంత డిస్టర్బెన్స్ కూడా తెలియట్లేదు. అలా పాసిబుల్ అండి. మన ఇండివిజువల్ మెడిటేషన్ లో కూడా పాసిబుల్. కానీ మనం సమయం ఇవ్వం, మనం తొందరలో ఉంటాం ఎప్పుడు. అది మన తప్పు కదా, ఆవిడ తప్పు కాదు కదా. అంతేనండి. జై శ్రీ మాతాజీ భయ్యా. జై శ్రీ మాతాజీ. చాలా బాగుందండి. నా డౌట్స్ అన్ని చాలా వరకు క్లియర్ అయిపోయాయి. భయ్యా, ఒకసారి నేను మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు మాతాజీ స్పీచ్ పెట్టుకున్నప్పుడు సడన్ గా నాకు మాతాజీ స్పీచ్ వినిపించదు. హలో హలో, కట్ అయిపోయింది. అందరికీ ఒకటే చెప్దామని మనం ఎక్స్పీరియన్స్ చేసింది. ఇప్పుడు మనం అంటే ఎవరో మిఠాయి డబ్బా తెచ్చి మనకి ఇచ్చారనుకోండి, మనం దాన్ని సేవించాం, చాలా ఆనందించాం. కానీ ఇప్పుడు మన కర్తవ్యం ఏంటంటే ఆ డబ్బా తీసుకెళ్ళి అందరికీ పంచాలి. నాకు చాలా టేస్టీగా ఉంది, నాకు చాలా ఎంజాయ్ చేశాను. ఇది నా వరకే ఉండకూడదు. అది ఎవరైనా ఏదన్నా ప్రాబ్లం తీసుకొచ్చారు, ఇప్పుడు ఎవరు ఒక ఆవిడ మహారాష్ట్ర నుంచి అంటున్నారు, ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అనగానే ఏం చేయాలి మనం? రండి కూర్చుందాం, శ్రీ మాతాజీతో ప్రార్థిద్దాం. ఆవిడతో కూర్చోండి, ఆయనతో కూర్చోండి, కూర్చుని ప్రార్థిస్తే ఆ స్థితికి వస్తే ఆటోమేటిక్గా శ్రీ మాతాజీ ఏదో ఒకటి చేస్తారు. అది మనకు తెలియదు ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎంత చేస్తారు. కానీ దాని సొల్యూషన్ అదే. మన దగ్గర దాకా ఉంచుకోకూడదు, ఇది పంచుకోవాలి. అది నా రిక్వెస్ట్. అదే భయ్య, మాతాజీ స్పీచ్ సడన్ గా వినిపించడం మానేస్తుంది. నా 2 చేతుల్లో వైబ్రేషన్స్ అయితే ఉంటున్నాయి. చుట్టుపక్కల ఏం జరుగుతుంది అయితే ఏమి తెలియదు. అది ఏమన్నా దోషమా? లేదు, చుట్టుపక్కల జరిగేది వినపడాలి, కానీ దాని మీద అటెన్షన్ వెళ్ళకూడదు అంతే. అంటే పాప ఏమన్నా ఏడుస్తుంది, లేదా బయట ఏమన్నా మోటార్ సైకిల్ మోతలు, ఏదో మోతలు అనుకోండి,
అది వినిపిస్తుంటే అంటే ఎలాంటి attention ఇవ్వాలి. ఆలోచన ఉండదు భయ్య, అసలు ఎలాంటి ఆలోచన రాదు, ఓన్లీ నా చేతుల్లో మాత్రమే తెలుస్తుంది. ఇంకా అసలు మాతాజీ స్పీచ్ కూడా సడన్ గా వినిపించడం మానేస్తుంది, నాకు అది తెలియటం లేదు, క్లియరెన్సా ఏంటి అనేది. ఆ స్థితిలో మాతాజీ స్పీచ్ సహస్రాల వినాలండి, వినబడుతుంది. అంటే కాసేపు వినిపిస్తుంది భయ్య, ఇంకా ఆ తర్వాత ఇంకా అసలు ఏమి వినిపించదు నాకు, ఇంకా సైలెంట్ గా ఇంకా ఏం తెలీదు. ఇంకా సైలెంట్ గా ఎంజాయ్ చేస్తున్నారంటే చేయండి, అది పర్వాలేదు. అది జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ అన్నయ్య, తెనాలి సహజయోగి ప్రసన్న నా పేరు. చాలా బాగుంది, చాలా చక్కటి వైబ్రేషన్స్, అనంతమైన లోకాలకి తీసుకువెళ్ళారు ఆ కాసేపు కూడాను. శూన్యంలోకి వెళ్ళిపోయాము పూర్తిగా కూడాను. వెనకంతా వీపంతా కూడా ఒక రకమైన తల్లి ఇలా చేపెట్టి నిమురుతున్నట్టుగా భావన కలిగింది అన్నయ్య. చాలా బాగుంది. అది మీరు షేర్ చేయండి అందరితో. చాలా కృతజ్ఞతలు. మీ సెంటర్ లో ఎవరైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళతో కూర్చోండి, షేర్ చేయండి, వాళ్ళని కూడా ఈ స్థితిలోకి తీసుకెళ్ళండి. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అన్నయ్య. పూర్ణ గారు ఇలాగే కండక్ట్ చేస్తూ ఉండండి. మీకు కూడా ధన్యవాదాలు, వారిని ఈ విధంగా రప్పించి మాకు వాళ్ళ చక్కటి అనుభూతిని కలగజేశారు. జై శ్రీ మాతాజీ అండి. అది సార్ మందేం లేదు, తల్లి అదే గట్టిగా ఉండే తల్లి పరికరాలు వీళ్ళందరూ కూడా. కాబట్టి అది శ్రీ మాతాజీ గారి అనుగ్రహం. జై శ్రీ మాతాజీ అండి. నేను రాధా అండి, కాకినాడ నుంచి. అంటే నేను ఇప్పుడు వర్క్ చేస్తూ కూడా మీరు ఆన్ చేసి ఉంచారండి. నేను ఇక్కడ డాక్టర్ని. అది చేస్తున్నప్పుడు కూడా ప్రొసీజర్స్ చేస్తుంటే జరిగిపోతున్నాయి అంతే. అది మీరు విన్నాము, అది ఆ స్థితిలోకి అంటే వర్క్ చేస్తున్నప్పుడు కూడా మనం అంత స్థితిలోకి వెళ్ళగలమా అన్నట్టు అనిపించింది. నేను చాలా బాగుంది. ఇక్కడ ప్రొసీజర్స్ చేస్తున్నాను, అసలు ఎక్స్ట్రాక్షన్స్ అవి అది ఎవరో చేసుకెళ్ళిపోతున్నారు అన్నట్టే అనిపించింది అసలు మొత్తం అంతా కూడా. మెడికల్ ప్రొసీజర్స్ చేస్తున్నారా మీరు? ఎక్స్ట్రాక్షన్స్ చేస్తున్నాను, ఇక్కడ పని చేస్తున్నాను. డాక్టర్ అండి, డెంటల్ డాక్టర్ రాధా గారు. అసలు అది అలా జరిగిపోతున్నారు కూడా నాకు తెలియలేదండి. ఏం పని వస్తే అది ఎటు వెళ్ళామా, అసలు ఆ శరీరం ఏదో పని చేసుకెళ్తుంది అక్కడ ఏదో అన్నట్టే అనిపించింది. అంటే మీ అటెన్షన్ శ్రీ మాతాజీ అన్నమాట, అది అదే అదే ముఖ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగుంది. జై శ్రీ మాతాజీ అన్న. జై శ్రీ మాతాజీ. ఒక 2 days నుంచి పూర్ణక్క చెప్తున్నారు, నటరాజ్ సార్ వస్తారు, ప్రతి ఒక్కరిని నిర్విచార స్థితికి తీసుకువెళ్తారు, ఎవ్వరు మిస్ అవ్వకండి, కీప్ ఆన్ సేయింగ్. అది అసలు అనిర్వచనీయం, అసలు నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ అవర్, అసలు అంత ఫ్లో అన్నమాట. అసలు చెప్పడానికి ఇంకా ఆ స్థితిని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది భయ్యా. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. మీ స్టేట్మెంట్ ఒకటి కరెక్ట్ చేస్తాను, నేనుగా తీసుకెళ్ళింది శ్రీ మాతాజీ తీసుకెళ్ళాను అంతే. థ్యాంక్స్ టు శ్రీ మాతాజీ భయ్యా. మీ అందరితో పాటు ఎగ్జాక్ట్లీ భయ్యా. జై శ్రీ మాతాజీ భయ్యా. జై శ్రీ మాతాజీ. చెప్పండి. ఆత్మస్థితి అంటే పరమ చైతన్య స్థితి. ఆ స్థితిలో there is no other person. Correct. Atma Paramatma, when this Atma gets mixed with the Paramatma, correct. So there is only Parama Chaitanya. Correct. Where the question is speaking, accept enjoyment, accept enjoyment, accept love, accept innocence. Nothing. There is nothing. When I am in that state, I cannot express. Only enjoying. It's a beautiful state. Beautiful state. But unfortunately, I not listened to you. Only I came 10 minutes back. Just listening all this thing. See, I'm not important at all. It is you. It is you, your experience, and the divine, which is important. That's it. Then I am sharing my experience only. When I am in what to call Atma Sthiti, I forget everything. I know nobody. There's nobody except me. Unless somebody comes and awakens me, my father-in-law, somebody used to come and awake them and saying that somebody has come for you. Then only I get into the mind again.
That is Aham Brahmasmi. Shivoham, Shivoham, that state. Shivoham, Tatvamasi, Yematma, Prajnanam Brahma, Yematma, all these things, all that state, with the question of talking. Correct. Then how are you expressing? That is a doubt to me. I didn't hear right from the beginning. It is not right me. From the beginning. I don't express anything. Yeah, whatever the divine wants to get done, it is her prerogative. I am no one. I am just like an instrument. Ante Shri Mataji edurugunda. Yes, sir. Everybody is an instrument only. Nobody is anything. So only instrument. Yeah. Yes. Sorry. Yeah. So what I do, 1 year back or so, Mother has given this. Parma Chaitanya Icha left side. That means there is nothing else. Correct. No mundanity. Correct. And right side, Parma Chaitanya Kriya. That means holding of our attention should go to the place of Sunya Sarovar, where Adikti and Parameswar Sadasiva are there. Correct. Ardhanariswari Tattvam. That Karana feet, remaining what we do in the center and all puja for the physical feet. Or outwards Vaikuntha. Then afterwards we go to the third, subtle to the Kazal. Paramachetana Kriya means holding of that Karana Pada at Surya Sarovar above the sky around so many thousands of kilometers. Take the attention there. That is Jnana Laksha. But you don't do it. One doesn't do it. Dhyana, Dharana, and Samadhi. When you put your attention there, Dharana starts. Means Parma Chaitanya Icha, left side, right side Parma Chaitanya Kriya Dwara. Parma Chaitanya Dharana. Each and every left, right, center, everywhere, each and every atom goes and get into Samadhi. Samadhi. You go beyond all the Samadhi means Atma getting mixed with the Paramatma. So when you are in that state, I cannot speak. Only enjoyment. Only love. Absolutely. Only integration. Correct. You are right. Nobody else. I will not know my wife is there or my children are there. I don't bother at all. Correct. I will not know. Absolutely. It's a beautiful state. In that state, how you express, I don't know. People are telling you are taken to that Atma Sthiti. Because unfortunately I missed it. That is my bad luck. No, it is only so whatever comes from within is a prayer to the divine. That's all. And we all leave it to the divine. Whatever she gives as prasadam, we'll take it. I mean, whichever scale, whichever level she wants to take us, it is her priority, her wish. So we just pray and leave it. That's all. Yes, sir. So we did only that. We prayed and left it to Shri Mataji. ఇవాళ ఏ స్థితికి తీసుకెళ్ళాలి అని శ్రీ మాతాజీ అనుకున్నారో అది ఆవిడ ప్రెరోగేటివ్. అంటే నేను ఎగ్జామ్ రాశాను, నాకు ఎన్ని మార్క్స్ ఇవ్వాలో అది ఆవిడ మీద. 90%, 80%, 60 అది అసెస్మెంట్ ఆవిడ చేశారనమాట, అంతే. సో వి లీవ్ ఇట్ టు హర్. ఓకే. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి. ఇంకెవరన్నా ఏమన్నా మాట్లాడండి. జై శ్రీ మాతాజీ సార్. మీరు భజన్స్ పాడతారా అండి? కొంచెం. అది నిర్భయ నిర్గుణ మీరు పాడారా? మీరేమన్నా మీరు ఒక భజన తీసుకుంటారేమో అనుకున్నాను. కాదండి, ఒక్క నిమిషం అండి. అది యాటియర్ లోటస్ ఫీట్ గ్రూప్ తోటి ఒకసారి హైదరాబాద్ కి వచ్చారు 12 అనుకుంటా, 2012. ఆ పాట ఫస్ట్ టైం నేను విన్నది ఆ నిర్భయ నిర్గుణ కబీర్ దాస్ ది. అది మీరేనా పాడింది? అదే మా గ్రూప్ మీ అందరం కలిసి. శ్రీ మాతాజీ చాలా ఇష్టం ఇది పాట. అప్పుడు సంగీత కూడా వచ్చింది. తను చెప్పింది అనమాట, మీ తెలుగు ఆయనే ఉన్నారు, ఆయనే పాడారు అని. మీరేనా అనుకున్నా అని నాకు ఇప్పుడు గుర్తొస్తుంది అనమాట. చాలా అసలు ఫస్ట్ టైం విన్నాను అది. చాలా బాగుందండి. అది నేను
అప్పుడు నిర్భయ నిర్గుణ ఇప్పుడు అంటే అందరు పాడుతున్నారు కానీ అప్పుడు ఫస్ట్ టైం విన్నప్పుడు ఎంత ఏ స్థితికి తీసుకెళ్లారంటే మీరు, నేను మాటలో చెప్పలేను, అంత బాగా ఉండింది అది. శ్రీ మాతాజీకి చాలా ఇష్టం అండి ఇది, ఎందుకంటే పబ్లిక్ అవునవును చాలా కోట్ చేశారు, చాలా కోట్ చేశారు. అవును అన్నహత, అవును సూర్యశేఖర్ పర్, అది చాలా బాగుంటుంది. దాని ఒక్కొక్క అర్థం కూడా చాలా సార్లు చాలా చోట్ల చెప్పారు కదండి. చాలా సంతోషం అండి మీరే అని తెలుసుకుని నాకు. చాలా బాగుందండి సైలెంట్ మెడిటేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. తల్లి దయ అంతా. జై శ్రీ మాతాజీ. సెలవండి పూర్ణ గారు. జై శ్రీ మాతాజీ అండి. ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ అడుగుతారా అండి? డైలీ ఉందండి జై శ్రీ మాతాజీ క్లాసు, ఇవాళ ఒక్కరోజేనా? లేదండి, ఇది క్లాస్ అని కాదు ఇది, కానీ అందరూ వచ్చి మనం ప్రే చేసాం. ఇది డైలీ ఉండదండి, మంత్లీ కూడా ఉండదు, వన్స్ ఇన్ వైల్. అంటే ఇక 26లో అయింది కదా, 27లో 28లో అవుతుంది ఇప్పుడు నెక్స్ట్. జై శ్రీ మాతాజీ. అంత గ్యాప్ ఉంటుంది కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నిర్భయ నిర్గుణ ఒక్క చిన్న స్టాంజా పాడగలరా? ఒక చిన్న రికార్డింగ్ ఉంటుంది. ఇప్పుడు తాన్పురాలు అవన్నీ లేవు ఇప్పుడు నాతో పాటు, ఆడ్ గా ఉంటుంది కదా, అందుకే ఆ బేస్ స్వరం కావాలి. అది షేర్ చేయండి, నేను దీనిలో పెడతాను. అదే మీ నోట్లో నుంచి వచ్చింది నాకు ఇప్పటిదాకా దొరకలేదు, వేరే వాళ్ళందరూ విన్నాను కానీ ఆ ఫస్ట్ టైం విన్నది నాకు ఇప్పటిదాకా అది లేదు, అనుభూతి రాలేదన్నమాట. అందుకని అడుగుతున్నాను మిమ్మల్ని. అంటే దానికి ఒక స్కేల్ కావాలి, నేను ట్రై చేస్తాను, ఒక్క నిమిషం. జై శ్రీ మాతాజీ. ఎక్సలెంట్ అండి, చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. సేమ్ ఇప్పుడు అక్కడికే తీసుకెళ్లారు మళ్ళీ, మీ గొంతులోనే ఉందండి అది స్వరంలో. జై శ్రీ మాతాజీ అండి, థ్యాంక్ యూ. మనకేం మన చేతిలో ఏం లేదు, అదే అమ్మ ఇచ్చిన వరమే మీకు అది. జై శ్రీ మాతాజీ అండి, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. జై శ్రీ మాతాజీ. మాతాజీ దగ్గర ఉన్నప్పుడు తీపి గుర్తులు రెండు చెప్పండి మీరు. అప్పుడు కూడా ఇదేనండి, ఐ మీన్ మాతాజీ ఒకటి చెప్పారు, నా చుట్టుపక్కల తిరిగినా కూడా మీరు నన్ను పొందేది నిరాకారంలోనే. నా దగ్గర తిరిగిన స్టేజ్ మీద నా చుట్టుపక్కల ఉన్న లీడర్స్ వాళ్ళందరూ నాకు వచ్చే ఆపర్చునిటీస్ డెఫినెట్లీ నేను కాదన్ను, కానీ శ్రీ మాతాజీని తో ఆ డివైన్తో ఐక్యం అవ్వాలంటే అది మెడిటేషన్లోనే పాసిబుల్. చుట్టుపక్కల తిరిగితే కాదు, ఇన్సిడెంట్స్ అయ్యాయి, కానీ ఏంటంటే ఇంపార్టెన్స్ దీనికే ఉండాలి, మన మెడిటేషన్కి ఉండాలి. శ్రీ మాతాజీతో మనమందరం ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళే కాదు, మనందరం శ్రీ మాతాజీతో కనెక్షన్తో శ్రీ మాతాజీతో ఐక్యం పొందొచ్చు. అది ఫర్మ్ కన్విక్షన్ అనుకోండి అది. సో అయ్యాయి, మెనీ ఇన్స్టెన్సెస్ ఆర్ దేర్, బట్ what I feel is very important, meditating and being one with Shri Mataji. Thank you. జై శ్రీ మాతాజీ అండి. మీరు ఇలా అంటూ ఉంటే నాకు మాతాజీ, నేను 2020లోకి వచ్చాను సహజయోగాలోకి. అమ్మ అపారమైన దైవాలను తన సామ్రాజ్యంలోకి తీసుకెళ్ళింది అమ్మ. కానీ అంటే ఒక 5 years అయింది, మొన్న ఈ మార్చ్ వస్తే 5 years అవుతుంది. కానీ నేను అప్పటికే మాతాజీ నిరాకారానికి వెళ్ళిపోయారు.
కానీ నాకెందుకో ఆవిడ యాబ్సెన్స్ అంటే చూడలేకపోవడం వల్ల మరేమో ఆవిడ యాబ్సెన్స్ నేను ఫీల్ అవటం లేదండి. అనుక్షణం చైతన్య రూపంలో ఆవిడ నాలోనే ఉన్నారు, నన్ను పలకరిస్తున్నారు అనేసి. అంటే అమ్మ అని నాకు కష్టం సుఖం అన్నీ చెప్పుకుంటాను, అమ్మతో షేర్ చేసుకుంటాను. వైబ్రేషన్స్ ద్వారా అమ్మ నాకు తశ్శాంతి కలిగిస్తారు, భరోసా ఇస్తారు, నేను ఏది పెట్టినా తింటారు. వైబ్రేషన్స్ ద్వారా స్వీకరించారనేసి నాకు తెలుస్తున్నది. అందువల్ల మీరన్నట్టు ప్రెజెన్స్ లో ఉండి ఇది చేయడం అవ్వచ్చు, కానీ యాబ్సెన్స్ లో కూడా యాబ్సెన్స్ ఏమిటిలేండి, ఆవిడ పరమ చైతన్య రూపంలో సదా ఉన్నారు. సృష్టి అంతా వ్యాపించే ఉన్నారు. అంటే మీరు అన్నది యు ఆర్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్, ఫర్ దోస్ న్యూ పీపుల్, కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ మీరు మంచి ఎగ్జాంపుల్ అండి. అదే నేను అందాం అనుకుంటాను. ఎందుకంటే ఆ కనెక్షన్ లేకుండా మీరు ఇలా ఫీల్ చేయలేరు. కనెక్షన్ ఉంది కాబట్టి నేను ఏది చదువుకున్నా, ఏ ప్రవచనం విన్నా, ఏది చదువుకున్నా, ఏవో రకరకాలు చదువుతూ ఉంటాను. ఏవి చదివినా అమ్మను ప్రార్థించి, అమ్మ ఇది చదువుతున్నాను, నువ్వే సాక్షాత్ బ్రహ్మ విద్యవి, ఇది చదువుతున్నాను, నువ్వు ప్రసాదించిన ఆధ్యాత్మిక ఉన్నతికి ఇది సహకరించాలి నేను చదువుకున్నది అనేసి ప్రార్థిస్తానండి. ఏవి చదివినా, లలితా సహస్రం చదువుకుంటా, ఏవి చదివినా సరే చాలా చక్కటి వైబ్రేషన్. అమ్మాయి లేదు నిరంతరం నాకు అలాగ కాక ఆకారానికి నేను ఎప్పుడో ఆకారం నుండి నిరాకారానికి వచ్చాను అమ్మ దయ వల్ల. అందువల్ల నిరంతరం నా పక్కనే ఉంది అన్న ఒక రకమైన ధైర్యం, భరోసాతో ఈ జన్మలోనే అమ్మతో మమేక అయిపోవాలని పట్టుదలతో వెళ్తున్నానండి. పెద్దదాన్ని అయిపోయాను బాగా, 72 years నాకు. చాలా ఆనందం అండి. అది ఇక్కడ మా గ్రూప్ లో కూడా అందరికీ అదే చెప్తానండి నేను. ఎందుకంటే శ్రీ మాతాజీ ఇక్కడ ఉన్న సమయం అంతా అట్ ద మోస్ట్ 90 years. ఆ తర్వాత ఈ 100 ఏళ్ళ వస్తాయి వాళ్ళకి ఏమిటి మరి, వాళ్ళు ఎప్పుడు కలవలేరు కదా శ్రీ మాతాజీతో. అవును, వాళ్ళకి మీ ఇలాంటి వాళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. అవునండి. అది మనం మీరన్నట్టు మెడిటేషన్ ద్వారా నేను ఇలా జాయిన్ అయిన కోవిడ్ స్టార్ట్ అయింది. అలాగే ఏదో ఒక్కదాన్ని చేసుకునేదాన్ని. తర్వాత శివశంకర్ గారిని హైదరాబాద్ లో ఉంటారు, అతని మిస్సెస్ నాకు ఇచ్చారు రియలైజేషన్. ఆ పరికరం ద్వారా ఇప్పించారు అమ్మ. అది అంటే అలా ఉన్న స్టేజ్లో ప్రతిష్టాన్ పూణేలో జాయిన్ అవ్వండి అని చెప్పారు. అలా క్లాసులకు అటెండ్ అవ్వ, తర్వాత విరాట్ కొత్తు. ఏంటంటే ఇప్పటికి నాకు బాగా తెలిసిపోయింది, ఏమీ లేదు, ఆత్మ పరమాత్మ ఇన్ని పేర్లు ఇంత ఇది కాదు, పరమ చైతన్యం అమ్మ, ఆ ప్రేమ అంతే. ప్రేమ కరుణ పరమ చైతన్య రూపంలో ప్రవహిస్తున్నది. అది అంతేనండి. అందులో మనం లీనమైపోవాలి. ఈ దేహం అది అంటే అది ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ దేహం నేను కాదని నిరంతరం ప్రాక్టీస్ చేసుకోవాలండి. అది మాతాజీ అండి. ఆంటీ యుఎస్ లోనే ఉంటారండి, కానీ ఈ సెషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆంటీలో ఫీల్ బాగా పెరిగిందంట. ఆంటీ చెప్తున్నారు ఆ వైబ్రేషన్ అవేర్నెస్. కానీ ఎప్పుడైతే ఈ సెషన్ లో ఆవిడ పంచడము, ఈ రావడము కంటిన్యూగా. చెప్పండి ఆంటీ, చెప్పారుగా మీరు. అది అంటే ఏం లేదండి, నేను ఇవ్వయి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఇవి భగవద్గీత ఎన్నో సార్లు చదివాక, నేను 7-8 సార్లు భగవద్గీత చదివాక పారాయణ గ్రంథం లాగా నేను చాలా బాగా అంటే కృష్ణ పరమాత్మను ప్రార్థించేదాన్ని. ఏమిటి చదివేస్తున్నాను, అలా చదివేస్తున్నాను, ఏమిటి నువ్వు అభ్యాస వైరాగ్యం అంటావు స్వామి, నాకు ఎక్కడ మరి ఏదో ముంచుకొచ్చేస్తున్నది, ఏమి నాకు అభ్యాసం ఏం కనిపించట్లేదు, ఓన్లీ థియరిటికల్ నాలెడ్జే తప్ప, నాకు మంచి గురువుని సజెస్ట్ చేయండి, అలా అనంతరం ప్రార్థించేదాన్ని నిరంతరం అండి. అప్పుడు శ్రీ మాతాజీ వచ్చారు. వచ్చాక ఇంకా మరి నా సంతోషానికి పట్టపగ్గాలు లేవు. ఇప్పుడు అందరూ నా మాతృభాష అయిన తెలుగు వాళ్ళతోనే అంత పంచుకుంటున్నానేమో, ఇంకింత సంతోషంగా ఉంది నాకు. తెలిసింది నలుగురికి చెప్తానండి. అప్పుడు అమ్మ నిరంతరం అమృత వర్షంతో ఆశీర్వదిస్తుందండి అమ్మ. నిరంతరం అండి, నిరంతరం. అందులో ఈ గ్రూప్ లోకి వచ్చాక మరీ బాగా తెలుస్తోందండి నాకు. చాలా చాలా ఆనందం అండి విని.
అది శ్రీకృష్ణుడే మిమ్మల్ని ఆదిశక్తి దగ్గర తీసుకొచ్చారు. అదేనండి. ఎవరైతేనండి పరమ చైతన్యం, నేను పరమ చైతన్య సుమ నువ్వు రూపం కాదు, ఆ చైతన్యంలోకి రావాలన్నట్టు అమ్మ తీసుకొచ్చారండి. తన సామ్రాజ్యంలోకి నన్ను చేయి పట్టుకు తీసుకెళ్లారు అనిపిస్తుంది. దీనికి అంతటికీ ముఖ్య కారణం తీవ్రమైన తపనండి. అదే మీరు మన ప్యూర్ డిజైర్ అంటారు మాతాజీ ఇంగ్లీష్ లో. తీవ్రమైన తపన, నేను ఈ జన్మలోనే సాధిస్తాను, నేను ఈ జన్మలోనే సాధిస్తాను, తీవ్రమైన తపన బయలుదేరిందండి నాలో. అది ఉండాలి. అది ఉంటే అమ్మ చేపట్టుకు లాక్కెళ్ళిపోతుందండి. నేను ముసలిదాని అవనండి ఏమవనండి, చేపట్టుకు లాక్కెళ్ళిపోతుందని నాకు బాగా నమ్మకం ఉందండి అమ్మ మీద. చెప్పండి, ఇవన్నీ షేర్ చేయండి, మిగతా వాళ్ళు కొత్త వాళ్ళతో షేర్ చేయండి, వాళ్ళని కూడా తీసుకోండి. చెప్తూ ఉంటానండి, చెప్తూ ఉంటాను. ఏమనుకున్నాను నాకు వచ్చిన ఆనందాన్ని మరి నలుగురికి పంచాలి. బయటికి వెళ్ళలేరు, కానీ ఇంట్లో ఉండి కూడా ఆ ప్రేమని మాతో రోజు షేర్ చేస్తూ ఉన్నారనమాట. ఈ సెషన్ ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయింది ఆంటీ, నేను, ఇంకొక ఆంటీ, ఇట్లా సుమ ఇందాక స్టార్టింగ్ లో వచ్చారు కదా, అట్లా స్టార్ట్ అయ్యి ఇది 100 మెంబర్స్ కి వెళ్ళింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ పేరు కూడా మా చేతే పెట్టించారండి శ్రీ మాతాజీ. నిరానంద. శ్రీ మాతాజీ మా పేరు సజెస్ట్ చేయండి ఆంటీ అని పూర్ణ అంటే, అలా నేను కళ్ళు మూసుకుని ఇలా ధ్యానం చేశాను, తక్కువని వచ్చిందండి. జై శ్రీ మాతాజీ అండి, మీతో షేర్ చేసుకున్నాను, చాలా సంతోషంగా ఉంది. జై శ్రీ మాతాజీ. జయశ్రీమాతాజీ అండి, ఇంకా ఎవరైనా మాట్లాడతారా అండి? మాతాజీ అన్న, ఈ రోజు మీరు చేసి నాకైతే చాలా బాగుందన్న. బాడీ అంతా చాలా తేలిగ్గా, ప్రశాంతంగా, చాలా చల్లగా, చాలా బాగున్నాయి. వైబ్రేషన్స్ చాలా బాగా వచ్చినాయి. దీని ఎఫెక్ట్ అట్లీస్ట్ ఒక వారం రోజులు 10 రోజుల దాకా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. అన్న నాకు ఒక డౌట్ ఉంది. నిన్న నేను ఒక స్పీచ్ లో విన్నాను, చెప్పారు. అందులో నువ్వు ఏమని చెప్పారంటే, మనం ఆత్మ అని చెప్తున్నారు కదన్నా, ఎవరు కూడా మనం జన్మ తీసుకోవాలా లేకపోతే వద్దా, మనం మోక్షం కోరాలా, అదే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలా అన్నది ఆత్మే డిసైడ్ చేసుకుంటుంది, ఎవరు డిసైడ్ చేయరు. ఈ దేహం కట్ట దేవుడు కట్ట కాదు, ఆత్మే డిసైడ్ చేసుకుంటుంది అని చెప్పారన్న స్పీచ్ లో. అదే మనము కర్మ చేసి, నేను మంచి చెడు చేసి, చెడు దగ్గరికి వెళ్ళి మంచి చేసి మంచిగా జన్మ తీసుకునేది, లేకపోతే ఏమీ చేయకుండా అలా నిరాకార స్థితిలో ఉండి ఏమీ చెయ్యకపోతే ఇంకా ఏమీ కాదు కదా, చెడు మంచి జన్మ, మనం దేవుని దగ్గరికి వెళ్తాము అని చెప్పారు. మరి మనం జన్మ తీసుకుంటే ఇలాగా, మరి చాలా మంది అంటారు కదన్నా, గర్భంలో ఉండగానే శిశువు మరణిస్తాడు అని, చాలా మందికి అలా జరుగుతుంది కదా. మరి శిశువు మరణిస్తున్నాడంటే గర్భంలో తనకు కూడా ఆత్మ ఉంటదన్నా? ఎందుకు ఉండదండి? అంటే శిశువు లో ప్రాణం వచ్చాక ప్రాణం వచ్చిందంటే ఆత్మ ఉందన్నమాట. అంటే గర్భంలోనే కొంతమందికి స్పందన మరణిస్తారు కదా. స్పందన మొదలెడితే ఆత్మస్థితిలో ఆత్మ పరమాత్ముడి ప్రతిబింబ ఆ గర్భంలో వచ్చింది అంతే. కానీ అవన్నీ మనం బాదర్ అవ్వకూడదు. ఎందుకంటే మనం ఈ మెడిటేటివ్ స్థితిలోకి వచ్చాక ఆ ప్రశ్నలవన్నీ రిడెండెంట్ అయిపోతాయి, అంటే ఇంపార్టెంట్ కాదనమాట. మనం వచ్చేసింది ఏ స్థితిలోకి? ఆత్మస్థితిలోకి వచ్చాం, ఆ చైతన్య స్థితిలోకి వచ్చాక మనకి ఇంకేమీ బాదరేషన్ లేదు. మనం ఈ లైఫ్లో ఉన్నామా, నెక్స్ట్ లైఫ్ ఏమవుతుంది, ప్రీవియస్ లైఫ్ ఏమైంది, అవన్నీ లైఫ్ గురించి కాదు, అంటే చేసి దాన్ని బట్టే ఇలాగాని నేను స్పీచ్ లో విన్నాను. మరి బిడ్డ కర్మలు ఏమి చెయ్యరు కదా బాడీలో ఉండగా, వాళ్ళు మోక్షం పొందుతారా ఏంటి అని నేను అదే చెప్తున్నాను. మీరు ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో మీకు తెలియదు, ఆ ఎగ్జామినర్ మీకు మార్క్స్ ఇస్తాడు, అంతే కదా. అలాగే మనం మెడిటేట్ చేస్తుంటే ఆ ఎగ్జామినర్ ఎవరు? మనకి శ్రీమాతాజీ. ఇప్పుడు 0 నుంచి 10 దాకా స్కేల్ ఉందనుకోండి, అండ్ హైయెస్ట్ 10 మార్క్స్ అనుకోండి, మీరు 0 దగ్గర ఉన్నారా, 5 దగ్గర ఉన్నారా, 10 దగ్గర ఉన్నారా మీకు తెలియదు, అది ఆవిడికి తెలుసు. సో ఆ అసెస్మెంట్ అది శ్రీమాతాజీ మీద వదిలేసేయండి. మన పని ఏంటంటే ఆ
మెడిటేషన్‌లో ఎంజాయ్ చేయటం అంతే. ఆ స్థితిని ఎంజాయ్ చేయటం. అది ఓకే. చివరికి 10 దగ్గర తీసుకెళ్తుందా, 9 దగ్గర తీసుకెళ్తుందా మన అవుట్‌లుక్ కాదు. అది శ్రీ మాతాజీ చూసుకుంటారు. ఎగ్జామినర్ చూసుకుంటారు. ఈ పరిస్థితిలో ఓకే. ఎగ్జామినర్ శ్రీ మాతాజీ. సో, మీరు ఆ బోదర్ అవ్వకండి. అందుకని శ్రీ మాతాజీ ఏమన్నారు? మీరు మనం అందరం ప్రెజెంట్‌లోకి, ఈ క్షణంలోకి దిగాలి. భూతకాలంలో భవిష్యత్తుని గురించి ఆలోచించకూడదు. ఈ క్షణంలో దిగితే ఆ క్షణాన్ని మనం ఎంజాయ్ చేయాలి. అది ఎంజాయ్ చేయటం ఎలా అంటే మెడిటేషన్‌లో. ఆ మెడిటేషన్ బాగా ఉంటే, ధ్యానం బాగా ఉంటే మన దినచర్య కూడా ప్రెజెంట్ మూమెంట్‌లోకి ఉంటూ దినచర్య అంతా జరుగుతుంది. లేతే మనం ఎప్పుడు రోజంతా సాయంత్రం దాకా నిద్రపోయేంత వరకు ఆలోచిస్తూ ఉంటాం. దాని గురించి వర్రీ అవుతూ ఉంటాం. సో, ఆ ప్రెజెంట్ స్థితికొస్తే అవన్నీ జరగవు. దానికి మెడిటేషన్ ధ్యానం చాలా ఇంపార్టెంట్. అది ఓకే అండి. సారం. జై శ్రీమాత. పూర్ణ ఇంకా మనం ఎవరు జై నటరాజ శ్రీమాతాజీ ఆంటీ భయ్య కూడా ఎవరన్నా డౌట్స్ ఇంకా అడుగుతారేమో. ఇంకా 56 మెంబర్స్ ఉన్నారు. సార్క్లెట్. జై కానీ జై శ్రీ శ్రీమాతాజీ చూసుకోమ్మా ఎవరన్నా చాలా మాట్లాడతారా అండి? జై జై శ్రీ శ్రీ మాతాజీ. మాతాజీ. జై శ్రీ మాతాజీ. ఏరి సార్ అన్న వెళ్ళిపోయినట్టున్నారు. లేరా? ఉన్నారు. మాట్లాడండి. జై శ్రీమాతాజీ. జై శ్రీ మాతాజీ అన్న. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అన్న. చెప్పండి. అది అదర్ దాన్ మెడిటేషన్ మన ట్రీట్మెంట్స్ చాలా చెప్పారు కదన్నా మాతాజీ. అవి చెయ్యడం అంత ఇంపార్టెంట్? రెగ్యులర్ గా చెయ్యాలా లేదా వీక్లీ వన్స్ చేయాలా? ఇంకా క్యాండిల్ ట్రీట్మెంట్ అని ఇంకా చాలా ఉన్నాయి కదా, మట్కా ట్రీట్మెంట్, లెమన్ ట్రీట్మెంట్. జ్వరం వస్తే మందు తీసుకుంటారు కదా, అదే కదా బాగా అంతే కదా. అవును భయ్య. మరి మీకు నీడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ వీక్ గా ఉంటే ఫైర్ ఎలిమెంట్ యూజ్ చేయండి. అది అంతా మీ ఎక్స్పీరియన్స్ చెప్తుంది. ఆ రోజు నాకు ఇవాళ లెఫ్ట్ గా ఉందా, ఓకే ఫైర్ ఎలిమెంట్ యూజ్ చేయండి. మా లెఫ్ట్ ఏదైనా బయట నుంచి ఏదైనా బాగా అటాక్ చేసిందా, ఓకే లెమన్ యూజ్ చేయండి. ఇంకా అనిపిస్తే మీరు మట్కా యూజ్ చేయండి. అంటే ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్. అది ఒక రూల్ బుక్ లాగా కాదనమాట. అంటే ఏ టు జెడ్ అంతా మనం చేస్తే అప్పుడు మనకి బెనిఫిట్ అవుతుంది అని కాదు. మనకి రిక్వైర్డ్ అయితే చేయండి. రైట్ సైడ్ అయిందనుకోండి, మనం లెఫ్ట్ సైడ్ చేస్తున్నాం, ఏం లాభం? ఇంకా ఉల్టా అయిపోతుంది అంతా. సో అన్ని టెక్నిక్స్ మాతాజీవి ఎసెన్షియలే, కానీ ఇఫ్ రిక్వైర్డ్ అంతే. కానీ ఫుడ్ సోకింగ్ మెడిటేషన్ డైలీ కంపల్సరీ ట్వైస్. ఫుడ్ సోకింగ్ మెడిటేషన్ రోజు మనం భోజనం చేస్తున్నట్టు, స్నానం చేస్తున్నట్టు, అవన్నీ ఈ రెండు ఇంపార్టెంట్, మెడిటేషన్ అండ్ ఫుడ్ సోకింగ్. అబౌట్ షూ బీట్ అన్న అదొక డౌట్ ఉంది. షూ బీట్ ఆల్సో ఇఫ్ యూ ఫీల్ మీ ఆజ్ఞ వస్తుంది, నాలో ఈగో వస్తుంది, దానికి మీరు షూ బీట్ చేసుకోవచ్చు. అంతా ఆ సిచ్యువేషనల్ అనమాట. అంతా రోజు చేయకూడదు. అంటే లెఫ్ట్ సైడ్ వాడు షూ బీట్ చేస్తే వాడికి మంచిది కాదు, రైట్ సైడ్ వాడు షూ బీట్ చేసుకోవాలి. అంటే కొంతమంది కింద కూర్చోలేరు అంటారు కదా భయ్య, అలాంటి వాళ్ళు ఎలా చేసుకోవాలి భయ్య? ఎవరు? చాలా మంది కొంతమంది కింద కూర్చోలేరు కదా, అలాంటి వాళ్ళు ఎలా చేసుకోవాలి భయ్య? అది ఏమిటి ఫుడ్ సోక్ అంటారా? షూ బీట్ భయ్య. షూ బీటా? అది పెద్ద నాకు తెలియదు, పెద్ద క్వశ్చన్ అయితే ఇది. బహుశా అంటే ఒక జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి. ఈ మధ్యనే ఒక సహయోగిని ద్వారా తెలుసుకున్నాను, రజిత అక్కయ్య ద్వారా. ఒక గోళెల్లో మట్టి వేసి అందులో చేసుకోవచ్చు అని చెప్పారు. చేసుకోండి, అలా చేసుకోండి. లేకపోతే ఒక కుర్చీలో కూర్చుని స్టూల్ మీద గోళెల్లో మన హైట్ కి తగ్గట్టు ఆ గోళెల్లో స్టూల్ మీద మట్టి కుండి పెట్టుకుని మనం మొక్కలు వేసుకుంటాం కదా కుండి, అది మళ్ళీ అలాగా మనం నిత్యం గణేష్ ప్రార్థనతో మన భూమిని శుద్ధి చేసినట్టే అది శుద్ధి చేసేస్తాం కదా మన షూ బీట్ అవగానే, కాబట్టి అలా యూజ్ చేసుకోవచ్చు. అది మనం కుర్చీలో కూర్చొని లెఫ్ట్ సైడ్ ఎలా క్లియర్ చేస్తాం, రైట్ హ్యాండ్ వదిలేస్తాం భూమి వైపున, అర్త్ వైపు. అలాగే అనేసి ఒక సహయోగిని చెప్పారు అక్కయ్య.
అలా అందుకు అది గుర్తొచ్చి ఇప్పుడు చెప్తున్నాను, ఆ అమ్మాయి అడుగుతూ ఉంటే. లేదా ఏమన్నా ఒక డెస్క్ బెంచ్ లాంటి ఇలాంటి ఉండింది, దాని మీద పేరు రాసి చేసుకోవచ్చు. ఈగోని కొడుతున్నారు కదా మీరంటే. అంటే ఈగోని కొడుతున్నాం కానీ మట్టి ఉండాలేమో అని, ఎర్త్ ఎలిమెంట్ ఉండాలేమో అని. అలా లేదు, అంటే ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు అలా, కానీ అల్టిమేట్లీ మనం మన ఈగోని కొట్టుకుంటున్నాం. జై శ్రీ మాతాజీ భయ్యా, చాలా థ్యాంక్స్ అండి. అమ్మకే మీకు ధన్యవాదాలు. ఇంత ఆనందాన్ని పెంచినందుకు చాలా థ్యాంక్స్ అండి. పూర్ణ గారికి కూడా థ్యాంక్స్ అండి. జై శ్రీ మాతాజీ భయ్యా. చిన్న డౌట్ భయ్యా, ఒక్కసారి కొంచెం విశదీకరించరా? నిర్విచార, నిర్వికల్ప, నిరాకార అంటే ఏంటి ఒక్కసారి చెప్పరా? నిర్విచార అంటే థాట్లెస్, నిర్వికల్ప అంటే డౌట్లెస్. అంటే మొదట్లో ఫస్ట్ స్టెప్ ఏమో నిర్విచార, ధ్యానంలో నిర్విచారకి రావాలి. అంటే ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉండాలి, ఆలోచన లేకుండా ఆ స్థితికి రావాలి. ఆ స్థితిలో ఉంటూ ఉంటూ మనం నిర్వికల్పానికి చేరుకుంటాం. అంటే ఏ డౌట్ ఉండనమాట, అంటే వికల్పం లేదనమాట. అంటే ఇది మంచిదా, అది మంచిది కాదా అనే డౌట్ మనలో ఉండదు, ఎందుకంటే ఆ స్థితికి వచ్చేస్తాం. అది నిర్వికల్పం, వికల్పం లేని స్థితి అనమాట. ఆ తర్వాత నిరాకారంలోకి మర్జ్ అయిపోవటం అనమాట. అంటే వన్ విత్ ద డివైన్, వన్ విత్ ద ఫార్మ్లెస్. ఈ మూడు ఒక స్టెప్స్ అనమాట. బట్ అంత బాదర్ అవ్వకండి, మీరు నిర్విచారం ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఆ తర్వాత మనమేం చేయక్కర్లేదు, ఆటోమేటికలీ ఏ స్థితికి తీసుకెళ్తారో శ్రీ మాతాజీ ఆటోమేటిక్లీ తీసుకెళ్ళిపోతారు. మనమే ఎఫర్ట్ చేయక్కర్లేదు, దాని గురించి బాదర్ అవ్వక్కర్లేదు. నేను ఈ స్థితిలో ఉన్నానా, ఆ స్థితిలో ఉన్నానా, నేను నిర్విచారితలో ఉన్నా, ఆలోచనలు లేని స్థితిలో ఉన్నానా లేదా అని చూసుకోవాలి. అంతే, అదే చూసుకోవాలి, మిగతాదంతా చూసుకుంటారు. అదే భయ్యా, నేను వింటున్నాను సాజయోగుల నుంచి, మనకు కూడా వచ్చింది కూడా, ఎలా చెప్పాలనేది తెలియదు. కానీ ఈ గ్రూప్ లో లీలమ్మ గారు చెప్తుంటే నేను వింటున్నానండి. తల్లి ఇచ్చే వైబ్రేషన్స్ ఆవిడ బాగా ఎంజాయ్ చేస్తూ అసలు ఏ స్థితిలో ఉన్నానదే చెప్తుంటే నాకు, అంటే నిర్విచార, నిర్వికల్ప, నిరాకార అని అంటున్నారు కానీ ఇది మేము పొందామో, ఇది ఇలా ఉంటుందమ్మా అనేవాళ్ళు ఎవరు చెప్పట్లేదండి. అందుకని అడిగాను, క్షమించండి ఏమన్నా తప్పుగా అడిగాను. అది తప్పేం లేదు. దాన్ని ఏంటంటే మీరు ఆ నిర్విచార స్థితిలోకి చేరిన తర్వాత ఆటోమేటికలీ మీకు ఆ స్థితి ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటారు శ్రీ మాతాజీ. ప్రతి ఒక్కరికి వేరు వేరు ఎక్స్పీరియన్స్ ఇస్తుంటారు. అది మనం చెప్పలేము, మీకు విడిగా ఇవ్వచ్చు, నాకు విడిగా ఇవ్వచ్చు, ఇంకెవరికైనా విడిగా ఇవ్వచ్చు. ఆ స్థితి డిగ్రీస్ అనమాట. అంటే నేను బోర్డ్ ఎగ్జామ్లో నాకు 60% రావచ్చు, ఎవరికో 65 రావచ్చు, ఇంకోటి 70 రావచ్చు. సో ఆ ఎక్స్పీరియన్సెస్ వేరువేరుగా ఉంటాయి, కానీ అల్టిమేట్లీ తీసుకెళ్లేది శ్రీ మాతాజీ ఆ ఓషన్ ఆఫ్ లవ్ లో ఐక్యం పొందాలి, ఆ స్థితికి తీసుకొస్తారు. అది ఎలా అది బోధన అవుతుంది. ఎంజాయ్ చేయాలి, మన జర్నీ ఎంజాయ్ చేయండి, అంతే. జై శ్రీ మాతాజీ. థ్యాంక్స్ అండి. జై శ్రీ మాతాజీ సార్. జై శ్రీ మాతాజీ. బాగుంది సార్ మీరు చెప్పిన స్పీచ్ అంతా. ఎక్కడో క్లాసుకు వెళ్ళి ఊరికే వెళ్ళి వస్తామని లేకుండా ఎలా లోతుకు వెళ్ళాలి, ఎలా మన ఫీలింగ్ ఉండాలి, ఎలా స్థిరపడాలి అనేది మీరు బాగా చెప్పారు ఈరోజు. చాలా బాగుంది సార్. అది అందరూ ప్రార్థిస్తుంటే అందరూ కలిసి ఒక కథ వినుంటారు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు. మీరు పక్షులు కొన్ని ఒక దీనిలో ఇరుక్కుపోతాయి. మనము వెళ్ళి ఊరికే వైబ్రేషన్ తీసుకొని రావడం లేకుండా మనం లోతులో ఎలా ఉండాలి, ఎలా మన ఆలోచనను, మన స్థితిని పెట్టుకోవాలనేది మీరు ఈరోజు బాగా మాకు అందరికి అర్థమయ్యేలాగా చెప్పారు సార్. అది శ్రీ మాతాజీ దయ అండి. శ్రీ మాతాజీ దయ, మనందరం ప్రార్థించాం కాబట్టి, శ్రీ మాతాజీ మన పిల్లలందరం అడిగారు కాబట్టి శ్రీ మాతాజీ ఇచ్చారు. అంతవరకు ఉంచుకోండి అంతే. అది ఇంకా అది మీ ఇష్టం. మీరు డెప్త్ లోకి వెళ్ళాలి అంటే అది మీ ఇచ్చాను, మీ డిజైర్, స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి. అది సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. ధ్యానముకు నిద్రకు తేడా ఏంటి సార్, చెప్పండి సార్.
నాకు ఒక్కొక్కసారి డౌట్ వస్తుంటుంది సార్. ధ్యానము నాకు నిద్రమా? వైబ్రేషన్స్ పెద్దగా తెలియదు సార్. కానీ మాతాజ్ దగ్గర కూర్చున్నప్పుడు మెడిటేషన్ కుదురుతుంది. ఏమీ వినిపించదు, అనిపించదు. మళ్ళీ ఒక రోజుసేపటికి నాకే మెలకువ వచ్చేస్తుంది. అది నిద్ర ధ్యానం అనేది ఒక చిన్న డౌట్. ధ్యానము నిద్ర రెండు వేరండి. అది మీకు తెలిసిపోవాలి. నేను సపోజ్ ఎలా తెలుసుకోవాలో చెప్పండి సార్. అది అవేర్ అంటే నేను కూర్చున్నాను అనుకోండి, మెడిటేషన్ ధ్యానంలో కూర్చున్నాను అనుకోండి, నాకు నిద్ర వస్తుంటే లెఫ్ట్ సైడ్ వీక్ అనమాట. ఆటోమేటిక్లీ నాకు తెలిసిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? ధ్యానంలో నిద్రపోకూడదు. ధ్యానంలో అంటే ఏంటి, ఎట్లా తెలుసుకోవాలి సార్? మీకు తెలుస్తుంది. ఆటోమేటిక్ నిద్ర వస్తుంటే ఎవరికి తెలియదు? నాకు వచ్చింది అనుకోండి, నాకు తెలుస్తుంది నేను టైర్డ్ అయిపోయాను, నాకు నిద్ర వస్తుంది. నేను ఏం చేస్తానంటే మాత్రం జరుగుతూ ఉంటుంది సార్. నేను ఆత్మను, నేను ఏమీ కాదు, నేను అమ్మ మీ కృప వల్ల నేను ఆత్మను అనేది మాత్రం లోపల జరుగుతూ ఉంటుంది సార్. నిద్ర రాకూడదు. నిద్ర అంటే అది ధ్యానం కాదు. అది నిద్ర రాకూడదు. నిద్ర వస్తుంది అనుకోండి, ఇమీడియట్ గా కళ్ళు తెరిచి శ్రీ మాతాజీ నిద్ర అంటే మనం పడుకునేటప్పుడు వచ్చే నిద్ర కాదు సార్. మాతాజ్ దగ్గర కూర్చున్నప్పుడు బాగుంటాం సార్. మనకు తెలియకుండానే ఏమీ తెలియకుండా పోతుంది సార్. మీకేమి తెలియకుండా నిద్ర వెళ్తారా మీరు? అది నాకు అదే అర్థం కావడం లేదు సార్. ఎవరిని అడగాలో అర్థం కావడం లేదు. నిద్రను ధ్యానం అది నిద్ర అనుకోవాలా, ధ్యానం అనుకోవాలా తెలియడం లేదు సార్. లేదు, శ్రీ మాతాజీ ఒకటే చెప్పారు. మెడిటేట్ చేస్తున్నప్పుడు థాట్లెస్ అవేర్నెస్ అంటే మీరు చుట్టుపక్కల ఏం జరుగుతుందో అది మీకు తెలియాలి. తెలియకపోతే మీరు ధ్యానంలో లేరు. మీరు మీరు నిద్రలో ఉన్నారు, లేకపోతే మీరు ట్రాన్స్ లో ఉన్నారు. ఆ ట్రాన్స్ కూడా తప్పు, నిద్ర కూడా తప్పు. అంటే మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియాలి. మోతలు వినబడుతూ ఉండాలి. పిల్లాడు ఉన్నాడు అనుకోండి, కానీ అటువైపు అటెన్షన్ వెళ్ళదు ధ్యానంలో. అవును, వెళ్ళదు. ఒక్కొక్కసారి అలానే ఉంటుంది సార్. వినిపిస్తా ఉంటాయి చుట్టుపక్కల, వినిపిస్తా ఉంటాయి, మనం కానీ సైలెంట్ లోనే ఉంటాం సార్. అటువక్క మన ధ్యానం వెళ్ళకూడదు. అప్పుడు ధ్యానంలో ఉన్నట్టు అనమాట. అంతే. అలా ఉంటే పర్వాలేదు. అంటే మనకన్నీ చుట్టుపక్కల వినిపిస్తా అన్నా మనం సైలెంట్ లో ఉండడం కరెక్టేనా సార్? అప్పుడు సైలెంట్ గాను కాకుండా మన అటెన్షన్ అటు వెళ్ళదు. అంటే లేచి అయినా చేయాలా, లేచి అయినా చూడాలా, ఓన్లీ దాన్ని వింటాం అంతే, ఇంకా దాని గురించి ఆలోచన రాదు. అంతే. అలా అయితే అదే బెటర్, అది బెస్ట్. కానీ మాకు అంత వైబ్రేషన్స్ ఇక్కడ మేము కడప దగ్గర ఇక్కడ ఎవరు లేరు సార్. మేము మా మదర్ దగ్గర నేర్చుకున్నాను. ఇక్కడ సెంటర్ లేదు, ఏమీ లేదు. నేను ఒకటే ఇంట్లో చేసుకుంటా ఉంటాను. ప్రార్థించండి. మీరు నలువైపులా వెళ్ళండి, చెప్పండి సహయోగ్ గురించి. నెమ్మదిగా సెంటర్ ఫామ్ అవుతుంది. శ్రీ మాతాజీకి ఒక లెటర్ రాయండి. శ్రీ మాతాజీకి శ్రీ మాతాజీకి లెటర్ రాసి ఆల్టర్ దగ్గర పెట్టండి. శ్రీ మాతాజీ ఇక్కడ కలెక్టివిటీ లేదు, నాకు దయచేసి కలెక్టివిటీ ఇవ్వండి అని. అది ఎలా ఇస్తారో అది శ్రీ మాతాజీ తెలుసు. అక్కడ పెరుగుతుందో ఎక్కడికో తీసుకెళ్తారో అది ఆవిడకే తెలుసు. అది రాసి దెన్ వదిలేసేయండి. అది ఎప్పుడు ఇస్తారో ఆవిడ మీద వదిలేసేయండి. ఓకే సార్. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ సార్. జై శ్రీ మాతాజీ సార్. జై శ్రీ మాతాజీ అండి. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇమీడియట్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ శ్రీ మాతాజీ. థ్యాంక్స్ సార్. జై శ్రీ మాతాజీ అండి. నేను మిస్ అయ్యానండి మెడిటేషన్. ఇవాళ ఎంత కోరికగా ఉన్నానో వినాలని. ఇవాళ నాకు అర్జెంట్ గా బయటకు వెళ్ళవలసి వచ్చి వెళ్ళిందండి. అది తప్పనిసరి పరిస్థితి. అవకాశం ఉంటే మళ్ళీ ఇంకొకసారి చేయరండి మీరు. అలా అక్కర్లేదండి. మీరు ప్రార్థించలేరా? మీరు డైరెక్ట్ గా కూడా ప్రార్థించచ్చు కదా. ఎవరి హెల్ప్ ఎందుకు కావాలి మీకు? అంటే మీలాంటి వారు సహయోగులు లేదండి, అలా అనుకోకూడదు. అనిపిస్తుందండి నాకు. అది అవుతున్నాను. అది ఆ ఐడియా తీసేసేయాలి. శ్రీ మాతాజీ తప్ప మనందరికీ ఎవరు గురువు కాదు. ఎవరు మనల్ని తీసుకెళ్లి ఇది మన డెప్త్ లో తీసుకెళ్లే వాళ్ళు ఎవరు తీసుకెళ్లారు అనుకుంటారు మీరు? నేను తీసుకెళ్ళాను అనుకుంటారా? అది శ్రీ మాతాజీ. నా మనసంతా ఇక్కడే ఉందండి, కానీ లేదు. శ్రీ మాతాజీని అడగండి. ఇప్పుడు ఈ సెషన్ అయిపోయిన తర్వాత కూర్చోండి, మనం దీపం వెలిగించి శ్రీ మాతాజీ వాళ్ళకి ఇచ్చిన ప్రసాదం నాకు కూడా ఇవ్వగలరా కొంచెం అని అడగండి, ప్రార్థించండి.
ఎందుకు ఇవ్వరు శ్రీమాతాజీ? ఎందుకంటే ఇది ఏంటంటే ఇది ప్యూర్ డిజైర్ కదా. ప్యూర్ డిజైర్ ఎప్పుడు వద్దనరు శ్రీమాతాజీ. ఇది సెషన్ అయిపోయిన తర్వాత మీరు కూర్చోండి, విడిగా కూర్చోండి, డెఫినెట్ గా ఇస్తారు శ్రీమాతాజీ. జై శ్రీమాతాజీ. జై శ్రీమాతాజీ అండి. జై శ్రీమాతాజీ. చాలా చాలా ధన్యవాదాలండి. ఇంత టైం మా కోసం స్పెండ్ చేసి మాకు అన్ని మంచి విషయాలు చెప్పారు. జై శ్రీమాతాజీ. జై శ్రీమాతాజీ అండి. ఓకే. మాకు 12:30 అయింది నైట్, అయినా కూడా నిద్ర రావట్లేదు. జై శ్రీమాతాజీ. జై శ్రీమాతాజీ అండి. జై శ్రీమాతాజీ. బాగుందండి. చాలా రోజు అటెండ్ అవుతాం మేము. పూర్ణ గారు మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ చెప్పి మాకు చేయిస్తున్నారు. మీరు మంచి ఇన్స్ట్రుమెంట్స్, మనం అందరం మంచి ఇన్స్ట్రుమెంట్స్ శ్రీమాతాజీ. అదే కదండి. ఎక్కడెక్కడెక్కడి నుంచో అన్ని మొత్తం దేశం అంతా తిప్పి చేయిస్తున్నారు. జై శ్రీమాతాజీ. జై శ్రీమాతాజీ. సెలవు అండి అందరితో. జై శ్రీమాతాజీ. ఓకే అండి. జై శ్రీమాతాజీ. జై శ్రీమాతాజీ. చాలా చాలా ధన్యవాదాలు. జై జై శ్రీమాతాజీ.